ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జ ఐశ్వర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జన సైనికులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అంబాజీపేట ఎస్ఐ షేక్ సుబానీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ సిరిని నీడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయపరంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై గుర్తింపు కోసం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 2 రోజుల క్రితం కాకినాడలో ఐశ్వర్య పవన్ కళ్యాణ్ ఏకవచనంతో మాట్లాడుతూ బూతులు తిట్టడం దారుణమన్నారు. అలాగే గతంలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దూషించిందని గుర్తు చేశారు. ఆమె ఒక మహిళ అనే విషయాన్ని కూడా మర్చిపోయి నోటికొచ్చిన బూతులు తిట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం సంస్కారహీనమన్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించొద్దని తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. రాష్ట్రంలోనే సమ్మోహన్ అనే వ్యక్తిని మరి అతి దారుణంగా పూర్తి పెడుతూ వజ్జ ఈశ్వరి అనే వ్యక్తి ఒక మహిళని మర్చిపోయి వైసీపీ కొమ్ముకొస్తూ వారి యొక్క పేటీఎం బ్యాచ్గా మాకు ఈ కోనసీమ ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో తయారైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని మరి ప్రభుత్వం ఏమీ చేయలేదు, నేను ఆడదాన్ని అందుకని ఎటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు అని ఇక్కడ సుభాష్ గారిని కానీ ఇటు సత్యనారాయణ గారిని కానీ మరి పదవుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రుల్ని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని అనేక దఫాలుగా ఇప్పటికే ఆవిడ బూతులు తిరుగుతూ దుర్భాషలు మాట్లాడుతూ చాలా బ్లాక్ మెయిలింగ్ నేచర్తో మహిళ ఉండి ఏం మాట్లాడుతుందో లాగుతాను పీకుతాను ఎంటుకలు పీక్కోండి అవి పీకండి ఇవి పీకండి అని ఆవిడే అంటుంది. మరి ఇటువంటి దుశ్చర్యలు పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఒక జన సైనికులుగా మేమందరం కూడా మా మాటల వ్యాఖ్యల్ని పరిగణలో తీసుకుని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము మా ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తుల్ని మరి ప్రభుత్వం యాక్షన్లో తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. బొజ్జ ఐశ్వర్య అనే మహిళ తరచుగా జన సైనికుల మీద, జనసేనాని మీద, అలాగే ఎమ్మెల్యేల మీద దారుణమైన వ్యాఖ్యలతో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ సమాజంలో అలజడి సృష్టిస్తున్నందుకు మన అంబాజీపేట మండల జన సైనికులందరూ ఆమెపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న కాకినాడలో ఆవిడ ప్రవర్తన చాలా దారుణం. పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడుతూ బూతులు తిరుగుతూ డిప్యూటీ సీఎం గారిని అంత అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు ఆవిడపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా జన సైనికులు అంబాజీపేట